ఆపరేషన్ సింధూర్ ఇది మొన్న 7వ తారీఖున ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా రోజు రోజు డెవలప్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా యుద్ధం అని అంటున్నాం కానీ నిజంగానే అది యుద్ధం కాదు, బట్ యుద్ధమే చేస్తున్నాం అనేసి అయితే అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇది యుద్ధమేనా? ఇది ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది? పాకిస్తాన్ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది? అసలు మ్యాప్లో ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక రకంగా ఎడ్యుకేట్ కాబోతున్నాం అని అనొచ్చు. యా, మనతో పాటు రిటైర్డ్ మేజర్ ఓబ్రాయ్ గారు ఉన్నారు. పూర్తిగా అసలు ఏం జరుగుతోంది అనేది కూడా క్లారిఫికేషన్ సార్ దగ్గర నుంచి తీసుకోబోతున్నాం. హలో సార్. జై. ఎస్ సార్. సార్, ఈ మ్యాపే చెప్తోంది హ్యూజ్ సబ్జెక్ట్ సార్. అవును మేడం. చాలా మందికి అయితే అసలు తెలీదు. అవును. సో టుడే పూర్తిగా మీరు మ్యాప్ ద్వారా వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు ఫస్ట్ నా క్వశ్చన్, కేంద్ర సర్కార్ ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది సార్. టెర్రరిజాన్ని ఇప్పుడు మేము ఉపేక్షించాం, దాన్ని డెఫినెట్లీ మేము ఇక యుద్ధం లెక్కనే చూస్తామని అనౌన్స్ చేసింది సార్. వాట్ డూ యూ సే? కరెక్టేనా? అది 100% కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు 1986 నుంచి పాకిస్తాన్ 2025 వరకు అంటే 39 సంవత్సరాల నుంచి ఇండియా మీద టెర్రరిజంని యాజ్ ఎ ఫాల్ట్ లైన్గా వాడుతుంది. డైరెక్ట్గా దాడి చేయకుండా ఇలా టెర్రరిస్టులను పంపించి మన దేశంలో అశాంతిని పెంచుతుంది. సో ఈరోజు మన భారతదేశం తీసుకున్న నిర్ణయం, ఇఫ్ ఎనీ కంట్రీ క్యారీస్ అవుట్ టెర్రర్ అటాక్స్ ఆన్ ఇండియా వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ వార్ ఆన్ ఇండియా అన్నది చాలా కీలకమైన నిర్ణయము, చాలా మంచి నిర్ణయము. కాకపోతే చాలా లేటు కూడా చేసేసాం. ఇది మనం 2019లో ఏ రోజైతే మన మీద పఠాన్కోట్, మన మీద పుల్వామాలో అటాక్ జరిగిందో ఆ రోజే మనం ఇచ్చేసేయాల్సింది. కాకపోతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్ కి గుణపాఠం వస్తుంది అని అనుకున్నాం, కానీ రాలేదు. కాబట్టి ఇంకా 2025లో ఇది చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ మేడం, వెరీ గుడ్ స్టెప్. ఓకే, yes sir. ఆన్ ది మ్యాప్ సార్ మీరు కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తూ నేను చెప్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎల్ఓసి అంటే ఏంటి? చాలా మంది మనకి పాకిస్తాన్కి ఉన్న మొత్తం బార్డర్ ఎల్ఓసి అని అనుకుంటారు. అది తప్పు. పాకిస్తాన్కి మనకి 2 బార్డర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ బౌండరీ, ఇంకొకటి ఎల్ఓసి. ఇక్కడ గుజరాత్ నుంచి జమ్మూ వరకు దీన్ని ఇంటర్నేషనల్ బౌండరీ అంటారు. అండ్ ఈ ఇంటర్నేషనల్ బౌండరీ మొత్తము బిఎస్ఎఫ్ కాపలా కాస్తుంది. బిఎస్ఎఫ్ బౌండరీ మొత్తంలో బార్డర్ అవుట్ పోస్ట్ అని ఉంటుంది, బిఓపి. ప్రతి 1.5 కిలోమీటర్కి, ఒక్కొక్క కిలోమీటర్కి అలా బిఓపిస్ పెట్టుకుంటూ గుజరాత్ నుంచి జమ్మూ వరకు మన బిఎస్ఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఇది బిఎస్ఎఫ్, ఇది కాపలా కాస్తుంది. జమ్మూ నుంచి ఒక పాయింట్ NJ9842 వరకు ఇది మాత్రమే ఎల్ఓసి, ఇది మాత్రమే ఎల్ఓసి. సో మీరు న్యూస్లో ఎల్ఓసి మీద పాకిస్తాన్ దాడి చేస్తుంది అని అంటే ఈ పాయింట్ జమ్మూ నుంచి ఈ పాయింట్ NJ9842 వరకు మాత్రమే. ఇన్ఫాక్ట్ మన బౌండరీ ఇక్కడతో ఆగదు, మనకి ఇంకొక బౌండరీ ఉంది, 3వ బౌండరీ పాకిస్తాన్ తోటి. NJ9842 మన నార్దర్న్ మోస్ట్ పాయింట్ ని మనం ఇందిరా కోల్ అంటాం, ఇందిరా కోల్. ఈ బౌండరీ పేరు AGPL. దీన్ని అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు, అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. సో మనకి పాకిస్తాన్ తోటి 3 బౌండరీలు ఉన్నాయి, IB, LOC, AGPL, అడ్వాన్స్డ్ గ్రౌండ్ పొజిషన్ లైన్. ఎల్ఓసి అండ్ AGPL ఇండియన్ ఆర్మీ మ్యాన్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ రెగ్యులర్ గా వీటి మీద దాడులు చేస్తుంది కాబట్టి ఇక్కడ బిఎస్ఎఫ్ కాకుండా ఇండియన్ ఆర్మీ మేజర్లీ ఎల్ఓసిని గార్డ్ చేస్తుంది. AGPL 100% ఇండియన్ ఆర్మీ. అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళని పంపించారు, ఎందుకంటే అది హై ఆల్టిట్యూడ్ ఏరియా, సియాచిన్ గ్లేషియర్ తో
తగిలి ఉంటుంది కాబట్టి అక్కడ ఓన్లీ మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ మాత్రమే ఉంటారు. సో ఇది హై రిస్క్ ఏరియా అండ్ అవును. ఫైట్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు సార్. అవును మేడం. సార్ బిఎస్ఎఫ్ స్పెషాలిటీ ఏంది మరి? బిఎస్ఎఫ్ డూ? బిఎస్ఎఫ్ ఈజ్ ఏ పీస్ టైమ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. దీన్ని పీస్ టైమ్ బార్డర్ గార్డింగ్ ఫోర్స్. బార్డర్ దగ్గర ఎటువంటి ఇన్ఫిల్ట్రేషన్ జరగకుండా చూసుకోవడము, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్మ్స్ ట్రాఫికింగ్ కానీ వాళ్ళు మన దగ్గర వచ్చి మన ఇంటెలిజెన్స్ తీసుకోకుండా ఇలాంటివి బార్డర్ గార్డింగ్ ఫోర్స్ చేస్తున్నాడు. సో ఇది పీస్ టైం వర్కే. ఒకవేళ ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందో ఈ బిఎస్ఎఫ్ బిఓపీస్ లో మొత్తం ఉందని చెప్పాం కదా, బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది, ఇండియన్ ఆర్మీ ముందుకెళ్తుంది. సో ప్రస్తుతం కూడా ఈ బార్డర్ అంతా ఇండియన్ ఆర్మీ లేదు, ఇంకా మనం డిప్లాయ్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. సో బికాస్ వీ హ్యావ్ నాట్ డిసైడెడ్ టు గో ఆన్ వార్ విత్ పాకిస్తాన్ యాజ్ ఆఫ్ నౌ. ద డే వార్ ఇస్ డిక్లేర్డ్ హీ విల్ కమ్ బ్యాక్, బిఎస్ఎఫ్ వెనక్కి వచ్చేస్తుంది, మన ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఎ కంట్రీ ఈస్ గోయింగ్ ఫర్ వార్. ఈ ఆర్డర్స్ మనం ఇప్పుడు వచ్చేవారు. సో ఇట్ మీన్స్ వార్ ఇంకా ఇది యుద్ధం కాదు. ఇది దీన్ని పాకిస్తాన్ ఒక విధంగా ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కాకపోతే మనం దీన్ని పెద్దగా పట్టించుకోవట్లేదని నడుస్తుంది. దీన్ని పాస్చరింగ్ అంటారు. అండ్ ఇంకో విషయం, యుద్ధం అయినప్పుడు జనరలీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ విల్ నాట్ బి యూస్డ్, కాకపోతే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి, గ్రౌండ్ లెవెల్లో యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. సో అప్పుడు ఇండియన్ ఆర్మీ ఎదుర్కొంటది అనమాట. ఇప్పుడు నేను బిఎస్ఎఫ్ పీస్ టైంలో బార్డర్ గార్డింగ్ చేస్తుందని అంటున్నానా, అదే విధంగా పాకిస్తాన్ తరఫు నుంచి రేంజర్స్ అని ఉంటారు. వాళ్ళు ఖాకీ బట్టల్లో ఉంటారు, రేంజర్స్ అని ఉంటారు, పఠానీ వేసుకొని ఖాకీ డ్రెస్ లో ఉంటారు, వాళ్ళని రేంజర్స్ అంటారు. వాళ్ళందరూ రేంజర్స్. సో ఈ రేంజర్స్ మన బిఎస్ఎఫ్ ఎలాంటిదో మనకి, పాకిస్తాన్ కి అలాంటి వాళ్ళు. మనం వెళ్ళి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఆక్యుపై చేస్తుందో అప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ వచ్చి కూడా ఆక్యుపై చేస్తుంది, రేంజర్స్ వెనక్కి వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ అని మనం పదం వింటాం కదా. ఈ డిప్లాయ్మెంట్ ఏంటి అంటే బిఎస్ఎఫ్ వెనక్కి రావడం, ఇండియన్ ఆర్మీ ముందుకెళ్ళడం.